ఐసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంబరాలలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ విజయం చారిత్రాత్మకమని కితాబు. కరాటేలో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే. విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేసిన గంగుల కమలాకర్. ప్రజా సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి. హుస్నాబాద్ నియోజకవర్గంలో పొన్నం తనదైన మార్పు, మండలాల వారీగా ప్రత్యేక సమస్యల పరిష్కారం. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్యకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి సర్టిఫికెట్ను అందజేశారు. మొత్తం పోలైన ఓట్లు 25,041 కాగా చెల్లుబాటు అయిన ఓట్లు 24,144, చెల్లని ఓట్లు 897గా ఎన్నికల అధికారులు నిర్ధారణ చేశారు. గెలుపు కోట ఓట్లు 12,073 కాగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య 12,959 ఓట్లు సాధించారు. వంగ మహేందర్ రెడ్డి 7,182 వచ్చాయి. అశోక్ కుమార్ 2,621, కూర రఘోత్తమ్ రెడ్డి 428 ఓట్లు వచ్చాయి. దీంతో గెలుపు కోటాను బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య చేరుకున్నారు. టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన మల్క కొమరయ్యను కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్లోని ఎంపీ కార్యాలయం వద్ద బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని కామారెడ్డి సిద్దిపేట ప్రధాన రహదారిపై మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించాలంటూ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు గ్రామ పురోహితుడు రాజు, పండితులు, బీజేపీ టీడీపీ మండల అధ్యక్షులు ప్రభాకర్, మోచే నారాయణ మద్దతు తెలిపి పెండింగ్లో ఉన్న వేతనాలను చెల్లించే వరకు కార్మికుల పక్షాన పోరాడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్మికులు బరిగెల భిక్షపతి మాట్లాడుతూ గత 4 నెలల నుండి స్థానిక ఈవో వేతనాలు ఇస్తలేరంటూ వేతనాలు అడిగితే నానా ఇబ్బందులు పెడుతున్నారని, 30 రోజులు చేసిన 4 రోజులు కట్ చేసి వేతనాలు చెల్లించడం లేదు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించడానికి అప్పులు తెచ్చి కుటుంబానికి పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి కాలువల శుద్ధి చేసినప్పుడు అనారోగ్య బారిన పడి ఆసుపత్రుల ఖర్చవుతుందని వారు కన్నీటి బాధను వినిపించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి మా పెండింగ్ వేతనాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు బరిగెల భిక్షపతి, టేకుమల్ల చిన్న, తుమ్మల రమేష్, జల్ల రాజనర్స్, సత్యం, రాజు, సకులవ్వ, ఎల్లవ్వ, లక్ష్మి, ఇందిరా, గ్రామపు రైతులు రాజ్, పంతులు, బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్, కోడె రమేష్, టీడీపీ నాయకులు ప్రభాకర్, నారాయణ, కార్మికులు పాల్గొన్నారు. అసలు మేము మనుషులమా లేదంటే మరి మేము కార్మికులమా, లేకపోతే మేము ఆయన కంటికి ఏ విధంగా కనబడుతున్నామో మాకైతే అర్థం కావడం లేదు. బరాబర్ 30 రోజులు పని చేసినా కూడా 4 రోజుల జీతం కట్ చేసి 4 రోజులు చెక్కును కొట్టిపిస్తానని చెప్పి 2 నెలలు గడుపుతున్నా కూడా ఇంతవరకు 4 రోజుల చెక్కును కొట్టిపోయడం జరగలేదు. కావున 4 నెలల జీతాన్ని వెంటనే తక్షణమే మాకు మా అకౌంట్లో జమ చేయాల్సిందిగా కోరుచున్నాము. లేనిచో రేపటి నుండి రేపటి వరకు ఖచ్చితంగా మా అకౌంట్లోకి జమ కావాలి. లేనిచో రేపటి నుండి సమ్మెకు సిద్ధంగా ఉన్నాం. లేదా కలెక్టరేట్ ముట్టడి ఖచ్చితంగా చేస్తాం. ఇది ఒక గంభీరపేట గ్రామ పంచాయతీ సమస్యనే కాదు, ప్రతి గంభీరపేట మండలం ప్రతి గ్రామాన ఉన్న ప్రతి ఒక్కరి సమస్య కాబట్టి కావున ఎవరు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా మాకు ఈ జీతాలని మాకు ఖచ్చితంగా అందించవలసిందిగా కోరుచున్నాము. మేము 12 బాధలకు గురయ్యి మేము పానాలు బలిపెట్టి పని చేసినా కానీ కూడా మేము ఎంత మంచిగా పని చేసినా కానీ కూడా చేతులు లేవరు మా మంది అని మాకు కొద్దిగా వ్యాలి లేదు. వ్యాలి లేకుండా చేస్తుండు. మేము జ్వరము వచ్చి ఏకొచ్చి సైలేని మూలరల్లా మురికి కాలువల్ల మేము దిగి తీసినా కానీ కూడా. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మంగళవారం 21 టేబుళ్లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. పట్టుభద్రుల ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకు 2,10,000 ఓట్లను లెక్కించారు. ఇందులో సుమారు 21,000 ఓట్లు చెల్లుబాటు కాలేదు. సుమారు 1,89,000 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.
ఇంకా 40,000 ఓట్లు ప్రాథమిక లెక్కింపు విభజన చేయాల్సి ఉందని ఎన్నికల అధికారులు తెలుపుతున్నారు. ఉదయం 10 గంటల నుండి మొదటి ప్రాధాన్యత ఓట్లను కౌంటింగ్ చేస్తున్నారు. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఘన విజయం సాధించిన మల్క కొమరయ్యకి జూలపల్లి బీజేపీ శ్రేణులు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విజయంతో ఉపాధ్యాయ లోకంలో బీజేపీ పార్టీపైన ఉన్న అపారమైన విశ్వాసం, నమ్మకం మరింత బలపడిందని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే కాగా మిగతా పార్టీలు పోటీ చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోయాయని అన్నారు. అయితే మల్క కొమరయ్య గారిని భారీ మెజార్టీ గెలిపించారో ఈ 4 జిల్లాలకు సంబంధించిన ఉపాధ్యాయులకు పేరు పేరున భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ నుంచి వెళ్ళి వారికి కృతజ్ఞత భావం తెలియజేస్తా ఉన్నాం. మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ మరి అధికారకు రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయో ఆ మొత్తం ఉపాధ్యాయులంతా మాకు ఈరోజు పట్టం కట్టిర్రు. రాబోయే స్థానిక సమస్యలు వార్డు నెంబర్ నుంచి మొదలెడితే వార్డు నెంబరు, సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కైవసం చేసుకోవడానికి మా కార్యకర్తలు తన వంతు కృషిగా చేస్తారు. పైనుంచి కూడా మాకు అంతా ఆశీర్వాదం ఉన్నది. ఈ జూలపల్లి మండలంలో ఉన్న టీచర్లకు, ముఖ్యంగా ఈ టీచర్లకు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి విజయాన్ని మాకు అందించారు. రాబోయే రోజుల్లో కూడా విజయాన్ని మాకు అందించండి. మీకు సేవ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మీకు అనుకూలంగా ఉండి మీకు పనిచేస్తామని, మీకు ఏ ఆపద వచ్చినా మేము విన్నంటుంటామని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ 4 జిల్లాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తూ గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నారు తప్ప పంట పొలాలకు నీరు అందిస్తలేరని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎగువ మానేరు కుడి కాలువ 20 నెంబర్ తూము వద్ద ఆయకట్ట రైతులు, బీఆర్ఎస్ నాయకులు కలిసి నిరసన తెలిపారు. నిన్నటి రోజున కాంగ్రెస్ మండల నాయకులు తూము వద్ద గంగమ్మ తల్లికి పూజలు చేసి పుష్కలంగా ప్రతి ఎకరానికి నీరు అందిస్తున్నామని మాటలు మాట్లాడిన నాయకులు కాలువలో నీరు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకొని రైతులకు నీరు అందించేలా కాంగ్రెస్ నాయకులు చూడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని నాయకులపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు, బీఆర్ఎస్ నాయకులు శీలం స్వామి, మెంగని మనోహర్ తదితరులు పాల్గొన్నారు. అన్న, నేను ఈ వారం రోజుల నుంచి నీళ్ళ గురించి తిప్పలవాడంగా మా రైతులంతా తిప్పలవాడంగా అక్కడి నుంచి పోతుగాల వరకు మానరు నీళ్ళు వస్తున్నాయి. అక్కడికే ఇడిచిపెడుతున్నారు నీళ్ళు. ముస్తాబాద్ చెరువు నుంచి నీళ్లు రావాలన్నా కానీ ఇవ్వమన్నా కానీ ఇస్తలేరు. ఈ కెనాల్ పార్కులకు సంబంధించిన నీళ్లు పోతుగంటికి పోతున్నాయి. ఇక్కడ నుంచి ఇటే ముస్తాబాద్కి ఇవ్వమంటే ఇస్తలేరు. వారానికి ఒకసారి తెలుగు మధ్యలో కొంటపోతున్నారు. ఆ తెలుగు మధ్యలో కూడా మాకొక గంట సేపు ఇరని కానీ ఇవ్వలే. మొన్న రాత్రి బాగా లొల్లీలైనాయి. మేము అదే లెక్కల అదే రోజు అదే విధంగా మా మీదకి నీళ్లు పోతున్నాయి. ఆఫీస్కి పోయి సార్లను బతిలాడుకొని మాకు ఇన్ని నీళ్ళు ఇవ్వడండి అని చెప్పి బతిలాడుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే సరే అని చెప్పి మా అధికారులు ఆఫీసర్లతో మాట్లాడి చేసిరు, ఇస్తారని చెప్పి అన్నారు. ఆ లెక్కల అది జరిగింది సార్. అయితే ఒకనాడు నీళ్ళు వచ్చేసరికల్లా మా పొలాలు కొనన్న ముట్టలే పని చేసుకుంటూ పోయారు. ఇగో నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లాంటి ఫోటోలు తీసుకుంటా మమ్మల్ని నచ్చేస్తారు. రైతులు మొత్తము రైతులను అందరూ ఆగం చేస్తారు. ఎక్కడెక్కడ లాకులు వేసుకుంటా డమ్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సార్. మరి మా పరిస్థితులు ఏంది? రైతాంగానికి సంబంధించిన లెక్క ఇక్కడిది. నీళ్ళు అనేవి అసలు పట్టవాటి లెవెల్ లేని చూసి ఇగో ఇట్లా నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఈ పువ్వులు ఇవి చల్లుకుంటూ పోతున్నారు. నేను 24 గంటలు ఇక్కడనే ఉంటాను. నేను ఈ గుడిసె కన్నా ఉంటా క్రాసింగ్ చౌరస్తా మీద. ఒక రైతు లేడు, ఒక లెక్క లేదు. నీళ్ళు వస్తున్నాయని చెప్పి ఇట్లా వేసిపోతే మరి నీళ్లు రాంది వస్తున్నాయని చెప్పి చెప్పడం ఎందుకు? మా పొలాలు దుత్తురు పారి మొత్తం ఎండిపోతున్నాయి సార్. ఎట్లా కోసుకుంటే ఎసురు అవుతుంది. 6 నెలల శ్రమంతా కష్టపడి అది చేసుకుంటే ఎట్లా కోసుకుంటా ఎసురు అవుతుంది. ఇంత తిప్పలు పడుతున్నాము. దీన్ని గ్రహించుకొని దృష్టిలో పెట్టుకొని మాకు నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్, రైతులందరం కలిసి. గడ్డి పెట్టి రాళ్ళు వేసి మొత్తం నీళ్లు రాకుండా చేస్తారు. లాస్ట్ తుమ్ముకు ఈ తుమ్ముకు 3 తుమ్ములకు వెళ్ళాం. ముస్తాబాద్ తిరుమతి రోడ్డు క్రాసింగ్ కాడి ఎండ్లకు ఎలాంటి నీళ్ళు ఒక బొట్టుగా ఆడతలేవు. నిన్న ఇడిసిర్రు, కాలువ పొలంలోకి సాగింది, సాపేలం బారింది, బంద్ చేసిర్రు సారు. ఇగో వచ్చి చూడురి, పట్టవాటిలు వచ్చి ఇక్కడ పూరు చల్లిపోయారు. గజ్జల రాజుగిట్లా ఇవన్నీ ఇక చూడుర్రి. విన్నావా? మీరు వచ్చి చూడుర్రి,
పొలాలు చూడుర్రి బాలరెడ్డి ఇక నీళ్ళు లేవేం లేవు సారు. ముస్తాబా కాశీంకాడి తూము వరకు ఎప్పుడు కానీ చెరువు ముస్తాబా చెరువు నిండి నుంచి కాలువ ఎప్పుడు ఎండిపోలేదు. ఈ తాపంతా అద్మానం ఎప్పుడు లేదు. ఒక్కనాడన్నా నాటేసి నుంచి దుక్కి దున్ని నుంచి ఒక్క నీళ్ళు చూసి ఒక్క పొట్టు వాళ్ళే ఏమైనా గీడికి అడవర నీళ్ళు గీ తుమ్మన్న మర్చుకుంది. 2 ఎకరాల పొలం 3 ఎకరాల పొలం మారుతుంది ముస్తాబాద ఈ కాలువ. ఇవరకు ఒక్కదాల సుధరాలి, ఇవరకు ఒక పొలం సుధవారాలి, ఒక కసికట్ బొట్టు వాళ్ళే నీళ్ళు. ముస్తాబాద అంటే ఇటువంటి వ్యవస్థ నడుస్తుంది. ఒక్క బొట్టు ఇవరకు నాగలు దున్ని నుంచి మన నాటేసిన నుంచి ఒక్క బొట్టు రాలే కాలువ నీళ్ళు. పటవాడీలు వచ్చి కాలువ నీళ్ళు వస్తున్నాయి అంటే ఏడికలు వస్తున్నాయి. ఏదో తిరుమతి లెక్కేసుకపోతే అది సొల్లాశ నీళ్ళకు మనం ఆశపడ్డాం. మన తూములు బంద్ చేసుకొని వేరే ఊరుగా ఒరెల వారెత్తురుగా గన్నెలకి ఎడుతురు, మన చెరువు నీళ్ళు ఇడిచేసి మరి పంటలు పండించుకుందామనే ఆలోచన సుధా రైతుల దగ్గరికి ఇలా హామీ తీసుకుంటారు, ఎడుతున్నామంటారు. ఈ వరకు బొట్టత్తలేవు. మరి ఎందుకు వెళ్ళిపోయినాయి నీళ్ళు? ఇలా పూలు తల్లిపోయారట నిన్న. మరి ఏ రైతు ఉన్నాడు? రైతు ఇక్కడికి వచ్చినప్పుడు మరి 4 పిలుచుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి. మరి పారుతున్నాయా, మీకు నీళ్ళు వచ్చినాయా లేదా అని చెప్పి వాళ్ళని అడిగిరా? వాళ్ళు అన్నారు ఇట్లా వాటి రైతు పొలాల కాడ రైతు ఉన్నారా ఇక్కడ. మరి ఈ పువ్వులు తల్లేరు, మరి ఇలా నీళ్ళేవి నిన్న తల్లేరు, ఇలా కాలువ మొత్తం ఎండిపోయింది. మరి పువ్వులు ఆడుతున్నాయా? బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందని, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే వ్యాఖ్యలు చేస్తూ కాళేశ్వరం నీళ్లు వస్తే సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, 9వ ప్యాకేజీ పనులు చేయకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు కేసీఆర్ కాళేశ్వరం 12-13 ప్యాకేజీ పనులు పూర్తి చేసుకుని సిరిసిల్ల ప్రాంత మలకపేట రిజర్వాయర్ 9వ ప్యాకేజీ పనులు చేయక ఈ ప్రాంత రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి. మాట్లాడడం కేటీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామని మండిపడ్డారు. ఇప్పటికైనా రైతులపై ప్రేమ ఉంటే సిరిసిల్లలో ఉండి ఈ ప్రాంత రైతుల సమస్యలను ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించాలి తప్ప గాలి మాటలు మాట్లాడుతూ నెలకోసారి వచ్చి పరామర్శలు చేస్తున్నావు తప్ప ఈ ప్రాంత రైతులకు చేసేదేం లేదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, రాజిరెడ్డి, రామరెడ్డి, శ్రీనివాస్, డిటి నరసింహులు, కదిరే సత్తయ్య, ఉచిడి బాలరెడ్డి, భాను, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, బలహీన వర్గాల ఆశాజ్యోతి కేకే మహేందర్ అన్న నాయకత్వం, బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి కేకే మహేందర్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ప్రభాకర్ అన్న నాయకత్వం, ఆర్సీర్ అన్న నాయకత్వం. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ గారు మరి దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి గాలి మోటార్ మీద తిరిగినట్టు వచ్చి పర్యటన చేసి ఏదో వాళ్ళకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమందిని పరామర్శించి మరి నిజంగా రైతుల గురించి కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల గురించి కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇలా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనని మరి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినవి కానీ మరి రారి మీరు కూడా మాతో పాటు రారి, ఆ చెట్లని సాపేద్దాం, గడపర తీసుకుని రారి. ఇలా లోకల్ నాయకులు ఏదో ఇక వట్టినే గాలి మోటార్ మీద గాలి ముచ్చట్లు మాట్లాడుకుంటే చెప్పడం కాదు. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. మీరు చేసేది ఏం లేదు. గవర్నమెంట్ మీద ఏ విధంగా బురద చల్లాలి, ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాలి, మాట్లాడాలనే ఆలోచన తప్ప. ఈ రోజున సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీ రామారావు గారు మరి కొత్త బిచ్చగాన్లాగా 3 నెలలకో 4 నెలలకో ఒక రోజు వచ్చి ఈ ప్రాంతంలో మరి వారి బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోతుంది, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది, మరి వీరిపై ఈ పార్టీపై
ఈ ప్రభుత్వంపై బురద జల్లి మరి బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తూ మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే మరి సిరిసిల్ల ప్రాంతం సస్యశ్యామల అవుతుండే అని మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున ఏదైతే ఎస్ఆర్ఎస్పి ఉందో ఎస్ఆర్ఎస్పి ద్వారా మరి వరద కాలువ నుంచి మిడ్ మానేను ఈ ప్రాంతంలో నిరంతరం కూడా ఇక్కడే ఉంటూ మరి సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజల సమస్యలను తీర్చుకుంటూ ఈ ప్రాంతానికి చెందినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం మరి వెంటనే వారి సమస్యలు తీరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటుండు. మిమ్మల్ని మర్చిపోతూ ఉన్నారు కేటీఆర్ గారు, గుర్తించుకోండి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పెడ్డలింగపూర్ గ్రామ సమీపంలోని సబ్స్టేషన్ దగ్గర రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగలపల్లి మరియు ఇల్లంతకుంట 2 మండలాలకు చెందిన బస్వాపూర్, అంకుషాపూర్, నరసింహులపల్లి, బాలమల్లుపల్లె, అలాగే పెద్దలింగాపూర్, రామోజీపేట, చిక్కుడువానిపల్లి, దాచారం గ్రామాల రైతులు అందరూ ఈరోజు టెంట్ వేసుకొని 11/6 కాలువ పనుల ప్రారంభం గురించి రైతులు పాల్గొని రైతులు రీలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. రైతులు మాట్లాడుతూ మాకు రంగనాయక సాగర్ నుంచి నీటిని విడుదల చేసినా కూడా మాకు నీరు రావడం లేదని, అలాగే పోయిన ప్రభుత్వంలో కూడా ఈ కాలువ పనులు పూర్తి చేయాలని కోరడం జరిగిందని, ఇంకా ఆ కాలువ పని కొంచెం ఉండడం జరిగిందని, దానికి పూర్తి పరిహారం చెల్లించి మాకు మిగిలిన కాలువ పని చేసి మాకు కాలువ ద్వారా నీరును రైతుల పంట పొలాలకు అందించాలని, దీని ద్వారా 1000 ఎకరాలకు నీరును అందించడం జరుగుతుందని రైతులం మీ మీడియా ద్వారా కోరుకోవడం జరుగుతుందని, మాకు ఇప్పటికే పంట పొట్టకు వచ్చిందని, నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి కాబట్టి మాకు న్యాయం చేయాలని, లేదంటే రైతు సచ్చుడా కాలువ ద్వారా నీరు వచ్చుడాని జరుగుతుందని, మాకు అప్పటి వరకు మా ఈ రీలే నిరాహార దీక్షలు కొనసాగుతాయని తెలుపుతున్నామని రైతులు మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు సుధాకర్ రెడ్డి, అమ్ముల అశోక్, నవీన్ రమేష్, ఇరా, కొమరయ్య, రవికుమార్ తదితరులు రైతులు పాల్గొన్నారు. రామాజీపేట, చిక్కుడువాన్పల్లె, నరసింహులపల్లె, బాల్వాన్పల్లె, బస్సాపూర్ और వెల్జిపూర్, ఎద్దనుకుంట ఈ 8 గ్రామాల ప్రజలు నీళ్లతోని అల్లాడుతుండ్రు. ఎందుకంటే రంగనాయక సాగర్ నుండి 6వ నెంబర్ ప్యాకేజీ కాలువ దాచారం శివారులో గల బోటిపల్లెకి వచ్చి కాలువ ఆగిపోయింది. అక్కడి నుంచి నరసింహులపల్లె వరకు దాదాపు కిలోమీటరు గత 10 సంవత్సరాల నుంచి కాలువ పెండింగ్ ఉండి ఈ ఏరియా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే 6 గాళ్ళు కష్టపడ్డ పంట ఎండిపోతుంటే రైతులు అల్లాడుతుంటే ఇక్కడున్న స్థానిక ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దయచేసి మరి ఇది ప్రజల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ గవర్నమెంటు ఇప్పటి వరకు కూడా ఈ రైతు గ్రామాల ప్రజలు ఎవరు కూడా చూసిన పాపాన పోలే. ఇక్కడ రైతులు ఎండిపోతుంటే వాళ్ళకు అక్కడ చికెన్లు వండించుకొని చేపలు వండించుకొని తినే మంత్రులు కనబడుతున్నారు మాకైతే. కాబట్టి దయచేసి పాలకవర్గం అంటే ఆఫీసర్లకు కూడా తప్పు ఉందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అక్కడ రంగనాయక సాగర్ నుంచి అటు నీళ్ళు వస్తాయి మెదక్ జిల్లాకు, ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు రావు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందడంతో సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు టపాసులు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మల్క కొమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు ఈ ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ సమస్యల పరిష్కారంలో సంఘర్షణే ధ్యేయంగా ఏదైతే ఉపాధ్యాయుల విషయంలో 317 జేఓ కోసం బండి సంజయంగా ఆ సమస్య యొక్క పరిష్కారానికి ఏ రోజైతే వాళ్ళు దీక్ష కూర్చున్నారో ఆ రోజు వారితో పాటు పాల్గొన్న కార్యకర్తల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గత ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ వాళ్ళ చేతులకు గాజు వక్కలు కుచ్చినా కానీ వాటర్ కెనాల్తో కొట్టినా కానీ ఆ దీక్షను విరమించకుండా ఈ టీచర్లకు ఏదైతే న్యాయం చేయాలని పోరాటం చేసిరో దానికి కానీ ఫలితంగా ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఉపాధ్యాయులందరూ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని
జగిత్యాల జిల్లా వెలకటూరు మండలం పైడిపల్లి గ్రామంలో నూతనంగా విగ్రహ ప్రతిష్టాపన జరిగిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం పెద్ద పట్నాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చిన కరీంనగర్ ఎమ్మెల్యే కమలాకర్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎంపీపీ అశోక్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ పాల్గొన్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. 24,000 ఓట్లకు గాను 12,000 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించి బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య ఎమ్మెల్సీగా గెలుపొందడం చారిత్రక ఘట్టమని బీజేపీ నాయకులు అభివర్ణించారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయనడానికి ఈ గెలుపు నిదర్శనమన్నారు. 317 జీవో రద్దు చేయాలని పోరాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కృషిని గుర్తించి ఉపాధ్యాయులు బీజేపీ అభ్యర్థిని గెలిపించారన్నారు. భవిష్యత్తులో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మల్క కొమరయ్య గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే 24,000 పైచిలకు ఓట్లలో 12,000 పైచిలకు ఓట్లు సాధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ చరిత్రలో మొదటి ప్రాధాన్యత ఓటుతో విజయం దక్కించుకున్నటువంటి మల్క కొమరయ్య గారికి స్వాగతం తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి పండుగ వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉపాధ్యాయులకి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గత 14 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ఉపాధ్యాయుల సమస్యలున్నాయి, అధ్యాపకుల సమస్యలున్నాయి, అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వంలో ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టారో మరి ఆ 317 జీవోకు వ్యతిరేకంగా మన పార్లమెంట్ సభ్యులు, గౌరవ మరి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు ఆనాడు నిర్వహించినటువంటి వీరోచిత పోరాటం ఫలితంగా ఇవాళ ఉపాధ్యాయుల గుండెల్లో మరి అధ్యాపకుల గుండెల్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే మా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుంది, పనిచేస్తుంది అని నమ్మి ఈరోజు అత్యధికమైనటువంటి అంటే రెండో అభ్యర్థికి దాదాపు 5,000 పైచిలకు ఓట్ల తేడాతో అద్భుతమైనటువంటి ఘన విజయం అందించినటువంటి ఉపాధ్యాయ వర్గాలకు మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 317 జీవోను విరమించుకోవాలని, రద్దు చేయాలని, ఉపాధ్యాయుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని, పట్టించుకోవాలని ఆనాడు పోరాటం చేస్తే ఇవాళ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మనం గెలిచాం. ఆ ఉపాధ్యాయుల యొక్క, అధ్యాపకుల యొక్క సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో మరింత ఉధృతమైనటువంటి పోరాటాలు నిర్వహించవలసినటువంటి అవసరం ఉంది. పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలో ఈ నెల 2వ తేదీన శ్రీపదరావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నగరంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలకు చెందిన 8 మంది విద్యార్థులు వివిధ మెడల్స్ సాధించారు. ఈ నేపథ్యంలో వారు కరీంనగర్ శాసన సభ్యులు గంగుల కమలాకర్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల వారు సాధించిన పథకాలను విద్యార్థులకు అందజేసి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. కరాటేలోని పలు విభాగాల్లో ఈ పథకాలను వారు సాధించారు. సన్నిధి గోల్డ్ మెడల్, అన్యదక్ష రెడ్డి గోల్డ్ మెడల్, ఆర్యహి సిల్వర్ మెడల్, ధనిక్షా సిల్వర్ మెడల్, మనస్విని సిల్వర్ మెడల్, ఉషశ్రీ బ్రాంజ్ మెడల్, రిషికేష్ బ్రాంచ్ మెడల్లు సాధించారు. ఈ కార్యక్రమంలో కరాటే చీఫ్ ఇన్స్ట్రక్టర్ సురభి వేణుగోపాల్, ఎస్ఆర్ ప్రైమ్ జోనల్ ఇన్ఛార్జ్ శశిధర్, పాఠశాల ప్రిన్సిపల్ రాజిరెడ్డి, పాఠశాల ఇన్ఛార్జ్ వరుణ్ రావు, పిటి వంశీ తదితరులున్నారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ఓపెన్ టాప్ వాహనం ఎక్కి ప్రశంసించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి కోర్టు చౌరస్తా వద్దకు వెళ్లి బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బీజేపీ గెలుపును ఎవరూ ఆపలేరు. బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య టీచర్ ఎమ్మెల్సీ గెలుపు ఒక చరిత్ర సృష్టించిన మార్పని అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిచారంటే ఒక రికార్డు అన్నారు. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం తపస్ దూకుడును ఇక ఎవరూ ఆపలేరు. ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగుతుందన్నారు. ఈ గెలుపులో బీజేపీలో మరో నూతన ఉత్తేజం వచ్చిందన్నారు. కొమరయ్యను గెలవకుండా చేసిన కుట్రలు ఏమీ పనిచేయలేదన్నారు. ఉపాధ్యాయ వర్గాల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం వాస్తవం కాబట్టి ఈ గెలుపంతా కూడా పూర్తిగా నరేంద్ర మోడీ గారికి అంకితం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అంకితం, గౌరవ ఉపాధ్యాయులకు అంకితం, అదేవిధంగా తపస్సుకు అంకితం. కాబట్టి ఇది చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచినట్టనే ఒక రికార్డ్ అది. ఇవాళ ముఖ్యంగా ప్రధాన భూమిక పోషించింది తపస్సు. ఈ తపస్సు దూకుడుని ఎవ్వరు ఆపలేరని ఇక ఏ ఉపాధ్యాయ సంఘం కూడా తపస్సు దూకుడు ఆపలేదు. చాలా మంది కూడా ఎప్పుడు తపస్సు మెంబర్షిప్ స్టార్ట్ చేస్తుందా, ఎప్పుడు మేము ఈ పిఆర్టీయు, డిటిఎఫ్, ఎస్టీయు ఇవన్నీ మాకెందుకు, మాకు కావాల్సింది ఓన్లీ తపస్ అని చెప్పించి తపస్లో మెంబర్షిప్ తీసుకోవడానికి అలా తెలంగాణలోని ఉపాధ్యాయులంతా కూడా ఎదురు చూస్తారు. కాబట్టి మన భారతీయ జనతా పార్టీ తపస్ రాష్ట్ర అధ్యక్షులు మా హనుమంతన్నకు, సురేష్ అన్న కూడా తపస్ సభ్యులందరూ కూడా కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున, మా కిషన్ రెడ్డి గారి తరఫున, మా అందరి తరఫున, మా కొమరయ్య గారి తరఫున కూడా మీ అందరికీ నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. మిడ్ మానేరు నుంచి మల్కపేట రిజర్వాయర్లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ జా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్ గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూమ్, విద్యుత్ సరఫరా వ్యవస్థలను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. మల్కపేట రిజర్వాయర్లో ప్రస్తుతం నీటి నిల్వ ఎంత ఉంది అని జిల్లా నీటిపారుదల శాఖ అధికారి అమరీందర్ రెడ్డిని ఆరా తీయగా ఈరోజు 0.7 టీఎంసీల నీరు ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ జా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని మిడ్ మానేర్ నుంచి ఈరోజు 0.5 టీఎంసీల నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నీరు మల్కపేట రిజర్వాయర్కు చేరుకోగానే దీని పరిధిలోని ఎల్లారెడ్డిపేట మండలంలోని మైసమ్మ చెరువు, సింగల్ సముద్రం చెరువుకు నీటిని తరలిస్తామని వివరించారు. ప్రాజెక్టు పరిధిలో పంటలు వేసిన రైతులు సాగునీరు విషయమై ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రాజెక్టులో నీటి నిల్వలు ఉన్నాయని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు సైతం నిత్యం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఈ కిషోర్, డిఈలు సత్యనారాయణ, శ్రీనివాస్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన మార్కు చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రతి మండలంలో అభివృద్ధి వేగంగా పరుగులు పెడుతుండగా అభివృద్ధితో పాటు ప్రజా సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఒకరోజు మొత్తం మండలాల వారీగా ప్రత్యేక సమయాన్ని కేటాయించి వారికున్న వ్యక్తిగత సమస్యలు, ఆయా గ్రామాలు, మండలాల వారీగా
ఉన్న సమస్యలపై హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వినతులు స్వీకరించారు. అక్కడే పలు అంశాలతో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం చేశారు. మరిన్ని సమస్యలపై పరిష్కారానికి మార్గాలు చూపుతూ తానున్నానంటూ భరోసానిచ్చారు. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి SSC న్యూస్.